కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనసు బావురుమన్నవి కృంగిపోతు నా మానసమందితో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నదాది కన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిది తీర్చుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలలూగుతున్ మురియుతుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్నుమూచెదము. ఆయమ చల్లని కాలివేళ్లపై ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మవల పారవోతురు గదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన తచ్చనేమి. అందమును హత్య చేసిది హంతకుండా మైల పడిపోయెనోయ్ నీ మనుజ జన్మ. అని దూషించు పూలకన్నీయల కోయలేక బట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకుని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభు